ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానానికి ఇవ్వడం పట్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో దాన్ని ఉద్దేశించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ చేపడుతూ ఉన్నాడు. అసలు నిజంగా ప్రభుత్వ వైద్య కళాశాలల మీద జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అతను ఆ రిషికొండ ప్యాలెస్ నిర్మించినటువంటి ధనంతో 2 ప్రభుత్వ వైద్య కళాశాలను కంప్లీట్ చేయొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయలేదు. ఇప్పుడు మేము ఈ ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానానికి ఇచ్చినా సరే అవి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పనిచేస్తాయి. వాటిల్లో సీట్లు కూడా పెంచుతున్నాం అంటూ చంద్రబాబు గారు స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా రిషికొండ ప్యాలెస్ కి సంబంధించి కూడా ఇప్పుడు కొన్ని ప్రతిపాదనలు వస్తున్నట్లుగా ఆ రిషికొండ ప్యాలెస్ భవనాలను బీచ్ విల్లాలుగా, అలాగే ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా, అది అతిథి భవనాలుగా తీర్చిదిద్దేలాగా ఇప్పుడు కొన్ని హోటల్స్ కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నాయి. దాని మీద ఆలోచిస్తున్నాం అంటూ కూడా చంద్రబాబు గారు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ రాద్ధాంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే అసలు పీపీపీ విధానం వల్ల జరిగేటువంటి మేలేంటి అనేది చంద్రబాబు గారు స్పష్టంగా వివరిస్తున్నారు. దాంతో పాటుగా నిజంగా అసలు ప్రభుత్వ వైద్య కళాశాలల మీద జగన్మోహన్ రెడ్డి గనక చిత్తశుద్ధి ఉంటే అతను ప్రజాధనాన్ని వెచ్చించి రిషికొండ ప్యాలెస్ నిర్మాణం చేపడతాడా? ఆ రిషికొండ ప్యాలెస్ నిర్మాణానికి అయినటువంటి ఖర్చుతో మరో 2 ప్రభుత్వ వైద్య కళాశాలలు పూర్తయ్యాయి కదా అంటూ చంద్రబాబు గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడు సార్. హాయ్ సార్. నమస్తే సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పీపీపీ విధానం మీద ఆయన ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ పీపీపీ విధానం అవలంబిస్తున్నప్పటికీ అది ప్రభుత్వ ఆధీనంలోనే ప్రభుత్వ వైద్య కళాశాలలు కూడా ఉంటాయి, అలాగే సీట్లు కూడా మేము పెంచబోతున్నాం అంటూ ఆయన స్పష్టంగా తెలియజేశారు. దాంతో పాటుగా రిషికొండ ప్యాలెస్ కి సంబంధించి ఆ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని బీచ్ రిసార్ట్లు గాను, అలాగే ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగాను అభివృద్ధి చేసేందుకు కొన్ని ప్రతిపాదనలు వస్తున్నాయి. వాటి మీద మేము ఆలోచిస్తున్నాం అంటూ కూడా చంద్రబాబు గారు తెలియజేశారు. దాంతో పాటుగా అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ వైద్య కళాశాలల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆయన రిషికొండ ప్యాలెస్ కి అంత డబ్బులు వెచ్చించడు, ఆ డబ్బులతో 2 ప్రభుత్వ వైద్య కళాశాలను పూర్తి చేసేవాడు అంటూ చంద్రబాబు గారు అంటున్నారు. ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలంటారు? కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు వాళ్ళ మరో చర్చకి దారితీస్తున్నాయి. ఇది ఋషికొండ ప్యాలెస్ కి పెట్టిన ఖర్చు ఎంత? 500 కోట్లు. దాంతో ఇప్పుడు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు 2 పూర్తి అయిపోయాయి అంటున్నారు. అంటే 250 చొప్పున 500 కోట్లు దుర్వినియోగం చేశాడంటూ ఆయన ఆవేదన. లేకపోతే ఇప్పుడు ఎందుకు అదే కాదు కదా, ఇప్పుడు సాక్షికి ఇచ్చిన యాడ్స్ తీసుకో. ఏ ముఖ్యమంత్రి అయినా తన కంపెనీకి ప్రభుత్వ డబ్బు మరి వినియోగించారా? ఇప్పటి వరకు 16-17 మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి మరి సాక్షి యాడ్స్ కి ఎంత ఖర్చు పెట్టారు? దగ్గర 600 కోట్లు అంట. యాడ్స్ కి 400 కోట్లు, సాక్షి పాత్రిక మరి కొనుగోళ్లకి ఒక 200 కోట్లు. అంటే వాలంటీర్లతో కొనిపించటం, లేకపోతే సచివాలయ సిబ్బందితో కొనిపించటం, హెచ్ఓడీలందరూ ఎంచుకోవాలని ఒక సర్క్యులర్ కూడా ఇచ్చారు. మరి 600 కోట్లు సాక్షికి ఇచ్చిన డబ్బులతో ఇంకొక 2 కాలేజీలు పూర్తయ్యాయా? అంటే ఋషికొండ ప్యాలెస్ తో 2 కాలేజీలు, సాక్షి యాడ్స్ తో 2 కాలేజీలు, ఆయన యొక్క దుబారా పర్యటనలకు ఎంతో ఖర్చు పెట్టారని మొన్న మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి సీఎం గా 5 ఏళ్లలో పర్యటనలకు ఎంత ఖర్చు పెట్టాడు? అదే ఆ హెలికాప్టర్లు, స్పెషల్ ఫ్లైట్లకి అయిన ఖర్చు 200 కోట్లు, 222 కోట్లు ఖర్చు పెట్టాడని మరి ఏవియేషన్ కార్పొరేషన్ ఇచ్చిన లెక్కలు బయట పెట్టారు. అంటే దాంతో ఒక మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయ్యాయి 222 కోట్లతో. అంటే ఇప్పటికి ఎంత అయ్యాయి? 5 మెడికల్ కాలేజీలు ఇక్కడే నీకు కనపడుతున్నాయి. ఋషికొండ ప్యాలెస్, లేకపోతే సాక్షి యాడ్స్, లేకపోతే ఆయన హెలికాప్టర్లు, స్పెషల్ ఫ్లైట్లు.
అంటే జగన్మోహన్ రెడ్డి తను చేసిన తప్పుని ఎవరికి చుట్టాలని చూస్తున్నాడు? నిజంగా రేపొద్దున ఆయన గవర్నర్ దగ్గరికి వెళ్తున్నాడంట. ఈ సంతకాలన్నీ ఈ రోజు గ్రీన్ ఫ్లాగ్ ఊపి ఏదో ర్యాలీ లాగా కోటి సంతకాలు అంటాడు. అసలు అయితే కోటి సంతకాలు కాదు, కోడి గీతలు అన్నాడు. ఎవరు? సత్యకుమార్. అవి కోటి సంతకాలు కాదంట. ఏ గీతలు? కోడి గీతలు అంట. ఓకే. మంత్రి సత్యకుమార్ అన్న వ్యాఖ్యలు అంటే ఇప్పుడు ఎంతమంది సంతకాలు పెట్టి అది కూడా ఫ్రాడా? కోటి సంతకాల సేకరణ కూడా ఒక ఫ్రాడ్ అయిపోయిందా? మొన్న హైదరాబాద్ లో సంతకాలు చేయించారన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏంటి అతని నిబద్ధత? మీరు ఇంట్రోలో కూడా ఏదో చెప్పారేంటి? చిత్తశుద్ధి. జగన్మోహన్ రెడ్డి కూడా చిత్తశుద్ధి కాదు, చెత్తశుద్ధి అన్నారు. ఓకే. జగన్ పరిపాలనలో మాకు వారసత్వంగా వచ్చింది ఏంటంటే అంటే 85 లక్షల టన్నుల చెత్త అంట. నువ్వేమో చెత్త అంటే ఎంత నిరర్ధక ఆస్తులు అతను సృష్టించాడు. అదేమంటే జగన్ సంపద సృష్టించాడు అంటారు. జగన్ సృష్టించిన సంపద ఇది ఒకటే. ఋషికొండ ప్యాలెస్ ప్రాజెక్టులు మూలబెట్టాడు. కనీసం గేట్లకి గ్రీజ్ పెట్టే దిక్కు లేదని అప్పుడు ఆరోపణలు. ఏది? గుండ్లకమ్మ కొట్టుకుపోయింది ఆ గేట్లు, పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయి. అసలు అన్నమయ్య ప్రాజెక్టే కొట్టుకుపోయింది. 30 మంది సజీవ సమాధి అయ్యారు. జగన్ అతనేంటి? సంపద నేను సృష్టించాను, నేను సృష్టించిన సంపదే మెడికల్ కాలేజీలు, చంద్రబాబు ధ్వంసం చేస్తున్నాడు ఈ మెడికల్ కాలేజీలు అంటాడు. 17 మెడికల్ కాలేజీలు నిజంగా నువ్వు కట్టావా? గ్రౌండ్ మీద ఎన్ని కాలేజీలు ఉన్నాయి? నువ్వే చెబుతావు 2-3 వరకు 80%, 70% కంప్లీట్ అయిందని. అంటే 8,200 కోట్లు వాటి బడ్జెట్ మెడికల్ కాలేజీలకి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది? రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది 400 కోట్లు. ఓకే. ఎక్కడ 8,200 కోట్లు, ఎక్కడ 400 కోట్లు? అంటే కేంద్రం ఒక 900 కోట్లు ఎంత ఇచ్చింది అది ఖర్చు పెట్టారు. అంటే 5 ఏళ్లకి ఈ విధంగా 1000 కోట్లు ఖర్చు పెడుతూ ఉంటే ఎప్పుడు పూర్తవుతాయి? దాని ఫలితాలు ప్రజలకు ఎప్పుడు అందుతాయి? ఇప్పుడు దానికోసం తీసుకున్న మోడల్ ఈ పిపిపి మోడల్. దీన్ని జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణ అంటాడు. అంటే ఏది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి ప్రైవేటీకరణకి తేడా తెలియదా? ఇతను ముఖ్యమంత్రిగా పనిచేశాడు కదా. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రభుత్వం కట్టిందా? భూమి ఇచ్చింది అంతే. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్లన్నీ ఎలా కడుతున్నారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు పిపిపి మోడలే కదా ఇదంతా కూడా. ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు. ఇప్పుడు ఏంటి మనం చూసామా? ఏది 8 వే రోడ్స్, 4 వే రోడ్స్, 6 లైన్ రోడ్స్ వేస్తున్నారు, 4 లైన్ రోడ్స్ వేస్తున్నారు, 8 లైన్ రోడ్స్ వేస్తున్నారు. ఈ రోడ్లన్నీ కూడా ఎలా వేస్తున్నారు? పిపిపి మోడలే కదా. కాకపోతే ఆ నిర్మించిన వాళ్ళకి ఏం చేస్తున్నారు? ఒక 10 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళు, 15 ఏళ్ళు టోల్ గేట్ వసూలు చేసుకోమంటారు. ఆ టోల్ గేట్ వసూలు చేసుకోవడం ద్వారా ఆ తర్వాత పీరియడ్ అవగానే ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ అవుతాయి. సేమ్ ఇదే. ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా ఏంటి? కొన్నాళ్ల పాటే ఒక 10 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళు మాత్రమే వాళ్ళ అజమాయిషీలో ఉంటాయి. ఆ పీరియడ్ తర్వాత ఇవి మళ్ళీ ప్రభుత్వానికి దఖలు పడతాయి. ఇప్పుడు 75,000 మెడికల్ సీట్లు వస్తున్నాయి దేశం మొత్తం మీద. ఇప్పుడు 10 లక్షల మందికి ఒక డాక్టర్ ఉన్నాడంట ప్రస్తుతం కృష్ణ. దేశ జనాభాలో ఒక్కొక్క డాక్టర్ ఎంతమందిని చూడాలి? 10 లక్షల మందిని చూడాలి. మెడికల్ కాలేజీలు రావాలి, మెడికల్ సీట్లు పెరగాలి. ఇప్పుడు మొన్న కూడా నిన్న సత్యకుమార్ వెళ్ళాడు ఢిల్లీ అమిత్ షా దగ్గరికి. దగ్గర ఒక పీజీ మెడికల్ సీట్లు పెరిగాయి. ఇప్పుడు ఏలూరులో లేకపోతే మచిలీపట్నంలో ఈ కాలేజీలో దాంట్లో 15, దాంట్లో 10 పీజీ సీట్లు పెరిగాయి చక్కగా. దగ్గర 50-60 పీజీ సీట్లు వచ్చాయి కొత్తగా. కాలేజీలు పెరగాలి, పీజీ సీట్లు పెరగాలి, మెడికల్ సీట్లు పెరగాలి. ఎప్పుడు? పిపిపి మోడల్లోనే అది సాధ్యం అని కేంద్ర మంత్రులే చెప్పారు. వచ్చే 75,000 మెడికల్ సీట్లలో ఎక్కువ సీట్లు ఆంధ్రప్రదేశ్ తెచ్చుకోవాలంటే అందిపుచ్చుకోవాలి.
ఏది మారుతున్నటువంటి విధానాలని అందిపుచ్చుకోవటంలో భాగంగా చేపడితే ఆ, దీని మీద గగ్గోలు పెడతారు, యాగీ చేస్తారు. ఇప్పుడు పార్లమెంటరీ స్థాయి సంఘమే చెప్పింది కదా, స్థాయి సంఘం రిపోర్ట్ కనుక చూసినట్లయితే టోటల్ గా ఇక రాబోయేదంతా కూడా పిపిపి మోడలే. ఓకే. చివరికి వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళారంటే నిర్మలా సీతారామన్ కూడా తప్పుదారి పట్టించారని ఆమె నిన్న గగ్గోలు పెట్టింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, నన్నే వీళ్ళు వక్రీకరించి చెప్పారు, ఆర్థిక మంత్రిని, నాకు తెలీదా, కానీ వైసీపీ ఎంపీలు వచ్చి నన్ను ఇలా డైవర్ట్ చేశారు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అంటూ ఆమె మాట్లాడారు పార్లమెంట్ లో. అంటే కేంద్ర ఆర్థిక మంత్రినే వీళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారంటే జనాన్ని పట్టించడంలో ఇంకా ఏముంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏ సమస్య దొరక్క ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనే అంశాన్ని ఎత్తుకున్నాడా? ఓకే. ఆ కోటి సంతకాల ఉద్యమం అది కట్ర ఫ్లాప్ అయితే దాన్ని అడ్డం పెట్టుకుని ప్రజా ఉద్యమం అంటారు, కోటి గొంతుకలు అంటారు. రేపు పొద్దున గవర్నర్ దగ్గర ఎన్ని గొంతుకలు మరి పెగులుతాయో చూడాలి. అంటే కొట్టుకుపోయే వాడికి మొన్నే మనం అనుకున్నాం కూడా, ఏది ఒక వెల్లువలో కొట్టుకుపోతున్నారు, ఒక సునామీలో కొట్టుకుపోతున్నారు. ఆ కొట్టుకుపోయే వాడికి ఇది ఒక పూచిక పుల్ల జరిగిందని దీంతో యుద్ధామనా? ఇప్పుడు మెడికల్ కాలేజీలని అడ్డం పెట్టుకుని అతను ఉద్యమం నడపటం అంటే ఒక్కొక్క తోక పట్టుకుని గోదావరి ఎదటమే. నువ్వు కట్టింది మెడికల్ కాలేజీలు కాదు, నువ్వు కట్టింది మొండి గోడలు. ఏ కాలేజీ పూర్తి చేసావని నువ్వు ఈ మెడికల్ కాలేజీలు నేను కట్టానంటాడు. కుక్క తోక పట్టుకుని గోదావరి ఎదటమే, ఇంకా అంతకన్నా ఏం లేదు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.